ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వాటిని మీరేమో ఆ యామిని గారికి ఇచ్చానని చెప్తున్నారు. వాటిని ఎలా వెనక్కి తీసుకురావాలి? ఎలా ఏంటి? నమ్మించి మోసం చేస్తుందా? వెళ్ళి అవి తిరిగి ఇవ్వమని ఆవిడ్ని నిలదీద్దాం. మనం నిలదీస్తే తిరిగి ఇచ్చేదే అయితే ఇదంతా చెయ్యదు. మనం ఎలా అడిగినా ఆవిడివ్వదు. మరి ఎలా సిస్టర్? ఎలా వాటిని తిరిగి తెచ్చుకోవాలి? దీనికోసం మనకి సాయం చేసే మనిషి ఒకరున్నారు. ఏంటమ్మా, ఏదో అర్జెంటుగా మాట్లాడాలని పిలిచావు? ఏంటి విషయం? చెప్పి తగలడండి తమరు చేసిన ఘనకార్యం ఏంటో. కార్తీక్, ఏంటి? ఏం చేశావు? అతిపెద్ద తప్పే జరిగిపోయింది సార్. శ్రావ్య కాపురం చెక్కబడుతుంది, అదితి లైఫ్ సెట్ అవుతుంది, 2 ఫ్యామిలీస్ కలిసిపోయి ఉంటాయని యామిని గారు చెప్పి నాతో ఒక పని చేయించారు. ఇదిగోండి మేడం. అది సార్ జరిగింది. ఎంత పని చేశావు కార్తీక్? సారీ సార్. వాటితో యామిని గారు ఏదో చేయిస్తారనుకుంటే మా మావయ్యని అరెస్ట్ చేయించారు. ఇలా జరుగుతుందని అనుకోలేదు. మా ఆవిడి గురించి తెలిసి కూడా తన్ను ఎలా నమ్మావు? కాస్తైనా ఆలోచించాలి కదా. అందరికీ మంచి జరుగుతుందని ఆయన వెనక ముందు ఏం ఆలోచించలేదు అంకుల్. గుడ్డిగా నమ్మి యామిని ఆంటీ చెప్పింది చేసేశాడు. యామిని మనస్సులో ఒకటి పెట్టుకుంటే అది నెరవేరే వరకు ఊరుకోదమ్మా. ఎలాగైనా తన పంతాన్ని నెగ్గించుకుంటుంది. అంటే అర్జున్ ప్రసాద్ని విడిపించడానికి కావలసిన సాక్ష్యాలన్నీ మా ఇంట్లోనే ఉన్నాయన్నమాట. అవును సార్. మేము అడిగితే యామిని గారు ఇవ్వరు. మీరే ఎలాగైనా వాటిని తీసుకొచ్చి అర్జున్ ప్రసాద్ గారిని విడిపించాలి. ప్లీజ్ సార్, ఇప్పుడు మీరే మాకు దిక్కు. ఇందులో నుంచి ఎలాగైనా ఆయన విడిపించండి సార్. పర్లేదమ్మా, వద్దు. వాడు నీకు మామయ్య మాత్రమే, నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. వాడి మంచితనం, వాడి నిజాయితీ నాకు బాగా తెలుసు. వాణ్ణి కాపాడుకోవలసిన బాధ్యత నీకెంతుందో వాడి ఫ్రెండ్గా నాకు అంతే ఉందమ్మా. అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అంకుల్. ఈ ఒక్క హెల్ప్ చేయండి సార్. జీవితంలో ఏ తప్పు చేయను. ఈ సాయం మీరు తప్ప వేరెవరూ చేయలేరని మీ దగ్గరకు వచ్చాం సార్. నాకు అర్థమైందమ్మా. నాతో చెప్పారు కదా, నేను చూసుకుంటాను. మీరేం వర్రీ అవ్వకండి. ఇంకా అర్జున్ ప్రసాద్ రిలీజ్ అయినట్టే. డాక్యుమెంట్స్, అకౌంట్స్ ఎలా మిస్ అయ్యాయి? అదితి కాకపోతే ఇంకెవరు మాయం చేసి ఉంటారు? ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారండి? ఇప్పుడు కార్తీక్ అన్నయ్య గారి గురించి చెప్తే గౌతమ్ గారు యామిని గారి ఇంటికెళ్ళి గొడవ చేస్తారు. ఈ విషయం చెప్పకపోవడమే మంచిది.
మనసంతా బాధగా ఉందండి. గుడికెళ్ళేసి వచ్చాను. మీకు నా మీద కోపంగా లేదా? మీ మీద నా కోపం ఎందుకండి? నా వల్లే కదండి మీకు ఇన్ని కష్టాలు. నేను మీ జీవితంలోకి రావడం వల్లే అదితి మీ జీవితంలో నుంచి వెళ్ళిపోయింది. శ్రావ్య కాపురం కష్టాల్లో పడింది. ఇప్పుడు నా వల్లే మీ నాన్నగారు అరెస్ట్ అయ్యారు. అంతా నన్ను మీరు పెళ్లి చేసుకోవడం వల్లే కదండి. సీతమ్మ బంగారు లేడి పిల్లని అడిగిన తర్వాతే వాళ్ళ మధ్య ఎడబాటు వచ్చింది. అవన్నీ సీతమ్మ వల్లే జరిగాయి. కానీ దానివల్ల రావణ సంహారం జరిగి ఈ లోకానికి మంచి జరిగింది. మన విషయంలో కూడా అంతేనండి. మన జీవితంలో ఏం జరిగినా, ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా చివరికి మంచే జరుగుతుంది. ఆ నమ్మకం నాకుంది. సీతమ్మ గురించి రాముడికి తెలుసు కాబట్టి అంత రిస్క్ చేశాడు. కానీ నా గురించి మీకెక్కువగా తెలీదు కదండి. మనం పరిచయం అయ్యి కొద్ది రోజులే అయింది కదా. అలాంటి నా కోసం మీరు నిలబడుతున్నారు. మీతో పరిచయం కొద్ది రోజులే అయినా మీరేంటో, మీ క్యారెక్టర్ ఏంటో నాకు బాగా అర్థమైందండి. నా కోసం, ఈ కుటుంబం కోసం మీరేం చేశారో నాకు తెలుసు. అందరిలాగా మీదే తప్పు అనే మూర్ఖుణ్ణి కాదు. మీరు కూడా జరుగుతున్న దానికి మీరే బాధ్యులు అని బాధపడకండి. మనకి మంచి రోజులు వస్తాయి. అంతా మంచే జరుగుతుంది. ఇన్ని కష్టాల్లో కూడా ఈయన నన్ను సపోర్ట్ చేస్తున్నారు, నన్ను ఓదారుస్తున్నారు. ఎంత మంచి మనసు ఈయనది, ఎంత గొప్ప మనిషి. సర్లేండి, త్వరలోనే అన్ని సర్దుకుంటాయి. సరే, మీరు వెళ్ళి వంట చేయండి. అమ్మకి నాన్నకి భోజనం తీసుకెళ్ళాలి. అలాగేనండి. మేడం, రాత్రిపూట ఆడవాళ్ళు స్టేషన్లో ఉండకూడదు. కావాలంటే ఇప్పుడు వెళ్ళి రేపు పొద్దున్న రండి. సార్, వాళ్ళకి మీరైనా చెప్పండి సార్, ఇంటికి వెళ్ళమని. అమ్మా, నువ్వు సుభద్ర ఇంటికి వెళ్ళండి. నిన్ను వదిలి మేమెలా వెళ్తావురా? నాకంటే ఏదో టైం బాగాలేదమ్మా, ఇక్కడికి రావాల్సి వచ్చింది. మీకెందుకు చెప్పు? మాకెందుకంటారేంటండి? ఎప్పుడైతే మీరు నా మెడలో తాళి కట్టారో ఆ క్షణం నుండి మీరు వేరు, నేను వేరు కాదండి.